వరంగల్లో భద్రకాళి అమ్మవారి ఆలయ సంప్రోక్షణకు బీజేపీ పిలుపునిచ్చింది. వరంగల్లో భూముల వేలంపై సవాళ్ల మధ్య తడిబట్టలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఆలయానికి వెళ్లడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలయాన్ని అపవిత్రం చేశారంటూ బీజేపీ నేతలు ఆరోపించారు. గుడికి వెళ్తున్న బీజేపీ నేతల్ని పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. భద్రకాళి ఆలయం వద్దకు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. అమ్మవారి ఆలయం ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్లో భద్రకాళి అమ్మవారి ఆలయ సంప్రోక్షణకు బీజేపీ పిలుపునిచ్చింది. వరంగల్లో భూముల వేలంపై సవాళ్ల మధ్య తడిబట్టలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఆలయానికి వెళ్లడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలయాన్ని అపవిత్రం చేశారంటూ బీజేపీ నేతలు ఆరోపించారు. గుడికి వెళ్తున్న బీజేపీ నేతల్ని పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. భద్రకాళి ఆలయం వద్దకు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. అమ్మవారి ఆలయం ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్లో భద్రకాళి అమ్మవారి ఆలయ సంప్రోక్షణకు బీజేపీ పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అరుణ్, ఓవర్ టు యు. భోగి ఈరోజు భద్రకాళి ఆలయం సాక్షిగా రాజకీయ రచ్చ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం పోలీసులు ఈరోజు మోహరించడానికి గల కారణం ప్రధానంగా బీజేపీ ఈరోజు ఈ ఆలయాన్ని సంప్రోక్షణ చేయాలి. రెండు పార్టీలు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ రెండు కలిపి ఇక్కడికి వచ్చినటువంటి నేతలు అపవిత్రం చేశారు. తడిబట్టలతో ఆలయంలోకి వెళ్లి చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి ఆలయాన్ని సంప్రోక్షణ చేస్తామంటూ గోమూత్రంతో పాటు పసుపు నీళ్లతో ఇక్కడ సంప్రోక్షణ చేయడం కోసం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కొంతమంది ఆల్రెడీ ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినటువంటి కార్యకర్తలను వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. మరొక వైపు జిల్లా అధ్యక్షుడు ఆయన పోలీసులు హౌస్ అరెస్ట్ చేద్దామని వెళ్లిన సమయంలో ఆయన వెళ్లకుండా ఆయన పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. దాంతో ఎప్పుడైనా ఇక్కడికి వచ్చే అవకాశం ఉందనే ఉద్దేశంతో పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. బాలసముద్రంలో ఉన్నటువంటి భూముల వేలం పాటలో అవినీతి జరిగిందని బీఆర్ఎస్ ఆరోపించింది. దాదాపు 100 కోట్లకు పైగా రావాల్సిన నిధులు కాస్త కేవలం 50 కోట్లే వచ్చినాయి. దీనికి కాంగ్రెస్ కావాల్సుకొని వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చేలాగా చేయడం వల్లనే ఈ పరిస్థితులు తలెత్తాయని బీఆర్ఎస్ ఆరోపిస్తూ మేము అవినీతి జరగలేదని నిరూపించాలంటే భద్రకాళి ఆలయం దగ్గరకు వచ్చి ప్రమాణం చేయాలంటూ సవాల్ విసిరాదు. దానికి కూడా చైర్మన్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఇనగాల వెంకటరామరెడ్డి ఆ సవాల్ని స్వీకరించి ఆయన నిన్న ఇక్కడికి తడిబట్టలతో రావడానికి సుముఖం వ్యక్తం చేశారు. దాంతో పోలీసులు ముందస్తుగా ఎవరిని రాకుండా ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ నేతలు మాత్రం నేరుగా భద్రకాళి ఆలయంకి వచ్చారు. భద్రకాళి ఆలయంలో వాళ్ళు తడిబట్టలతో ప్రమాణం చేయడానికి వెళ్తున్న సమయంలో పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళని అదుపులోకి తీసుకున్న తర్వాత అదే సమయంలో ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ నేతలు కూడా అమ్మవారి ఆలయంకి వెళ్ళి ఇక్కడ తప్పు జరగలేదని తడిబట్టలతో పాటు ప్రమాణం చేసినటువంటి నేపథ్యం కనిపించింది. ఈ ఇద్దరి చర్యల వల్ల భద్రకాళి ఆలయం పూర్తిగా అపవిత్రమైందని బీజేపీ ఆరోపించింది. ఆ ఆరోపణలో భాగంగా ఈరోజు ఇక్కడికి సంప్రోక్షణ చేయడం కోసం వస్తున్న వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళని పంపించే ప్రయత్నం చేశారు. దాంతో కొద్దిసేపు కొంత గలాట జరిగినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. హన్మకొండ అలాగే ఇంతయార్గంజ్ మిల్స్ కాలనీకి సంబంధించినటువంటి పోలీసులందరినీ కూడా ఇక్కడ మోహరించడం జరిగింది. ఎవరు కూడా ఇక్కడికి రాకుండా ముందస్తుగానే బయటికి
బయటనే పంపించేయడం కోసం వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం భద్రకాళి ఆలయ పరిసర ప్రాంతంలో కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం ఇక్కడికి వచ్చినటువంటి జిల్లా బీజేపీ నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని పంపించారు. 4 మహిళలతో పాటు జిల్లా కార్యదర్శి అలాగే 4 కార్యకర్తలు ఎవరైతే వచ్చారో వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. మేము గుడిలోకి దర్శనం కోసం వస్తున్నాం, ఈరోజు సాటర్డే, నా బర్త్డే సందర్భంగా నేను ఆలయానికి వచ్చానని చెప్పే ప్రయత్నం చేసిన వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అలాగే బీజేపీ నేత రావు పద్మని కూడా ప్రస్తుతం పోలీసుల అధీనంలో ఉంది. ఆవిడ దండం పెట్టుకోవడం కోసం అమ్మవారి దర్శనం కోసం వచ్చామని చెప్తే పోలీసుల సమక్షంలోనే అమ్మవారి దర్శనానికి తీసుకెళ్లి పంపించేస్తున్నటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మొత్తంగా భద్రకాళి ఆలయ పరిసర ప్రాంతంలో రాజకీయ వేడి కొనసాగుతుంది. నిన్నటి నుంచి సవాళ్ల పర్వం కారణంగా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కొంత ఉద్రిక్త పరిస్థితులకు కారణం లేకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నా ఎవరు కూడా వాళ్ళ సవాళ్ళని నిరూపించుకోవడం కోసం వస్తున్నారు. దఫల వారీగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో మేము ఈరోజు ఇక్కడ సంప్రోక్షణ చేసి తీరుతామని బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో ఎవరిని లోనికి వెళ్లకుండా అట్లాంటి కార్యక్రమం దర్శనానికి వచ్చే వాళ్ళకి ఎవరికి ఇబ్బంది తలెత్తొద్దు, మిగిలిన వాళ్ళు ఎవరైతే దర్శనానికి వస్తే వాళ్ళని అలో చేస్తాం, కానీ రాజకీయంగా గుడిని వేదిక చేసుకోవద్దు, అమ్మవారి ఆలయం పరిసర ప్రాంతంలో రాజకీయాలు చేయకూడదు, దీన్ని మీరు అలో చేయొద్దు అంటూ వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నంలో గుడి ఆవరణంలోకి ఎవరిని కూడా రాకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుబేదారి సిఐ అలాగే హన్మకొండ సిఐ ప్రస్తుతం ఈ గేట్ల దగ్గర వాళ్ళని మోహరించడం జరిగింది. అలాగే మిల్స్ కాలనీకి సంబంధించినటువంటి అధికారులను ఏసీబీ స్థాయి అధికారులు కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే అనుమానాస్పదంగా ఉన్నారో వాళ్ళని పరిశీలించి పంపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఎవరైతే కొంత రాజకీయంగా అనుభవం ఉండి రాజకీయాలతో టచ్లో ఉన్న వాళ్ళు వెళ్ళినా కానీ వాళ్ళ వివరాలు సేకరించి పంపిస్తున్నటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఒక్కసారిగా వస్తున్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి రచ్చ ఒకసారి చూడొచ్చు. బీజేపీ నేతలు వచ్చినటువంటి వాళ్ళని అదుపులోకి తోసుకొస్తున్నారు, వాళ్ళు లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని ప్రక్షాళన చేసే ప్రయత్నం చేస్తున్నారు. పసుపు నీళ్లు జల్లుతూ వస్తున్నటువంటి వాళ్ళను చూడొచ్చు. వాళ్ళ పసుపు నీళ్లు జల్లుతూ బీజేపీకి వస్తున్నటువంటి దృశ్యాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సంప్రోక్షణ చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళని అదుపు చేసే ప్రయత్నం, తోసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళు ఇక్కడికి ఇంకా వస్తున్నటువంటి పోలీసులు వాళ్ళ లోనికి వెళ్లకుండా అదుపు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని తోపులాట స్పష్టంగా చూడొచ్చు. జిల్లా అధ్యక్షుడు వచ్చినటువంటి గంటా రవి, వరంగల్ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంప్రోక్షణ చేసే క్రమంలో వస్తున్నటువంటి వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. తోపులాట చూడొచ్చు. ప్రస్తుతం పసుపు నీళ్లతో ఆలయం ముందు పూర్తిగా చల్లి లోనికి వెళ్లే ప్రయత్నం చేసిన వాళ్ళని అదుపులోకి తీసుకుంటున్నారు. చూడొచ్చు గలాట జరుగుతున్నటువంటి నేపథ్యం. జయశ్రీ ప్రస్తుతం మనం చూస్తున్నాం వాళ్ళ తోపులాటకు సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఎలా ఉందో చూడొచ్చు. ఒకసారి బీజేపీ నేతలతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుంది, ఎందుకు జరిగింది, వీళ్ళ ప్రక్షాళన ఏం చేయబోతున్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉంటున్నామా, రాజుల పాలన ఉంటున్నామా అర్థం అవట్లేదు. ఈ చూడొచ్చు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకునేటువంటి సిచ్యువేషన్ ఉంది. మాట్లాడడానికి కూడా పోలీసులు అనుమతిస్తున్నారు. ఆయనని అరెస్ట్ చేసే ప్రయత్నం చేసి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ పార్టీ గుళ్ళను కాబట్టి బీజేపీ పార్టీ అలాంటి మమ్మల్ని గుళ్ళకు రానియకుండా ఎట్లయితే దొంగలు రప్పించేది మమ్మల్ని రాని కదా. చూడొచ్చు ఇక్కడ భద్రకాళి ఆలయం ముందట తోపులాట ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు లోపలికి వెళ్లకుండా పూర్తిగా కంట్రోల్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాళ్ళు తోసుకుంటూ వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ లో ఉన్నటువంటి పోలీసులని కంట్రోల్ చేసే పరిస్థితి లేకపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళని ఆపే ప్రయత్నం జరుగుతుంది, వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినా గుడి లోపలికి వెళ్తున్నారు, గేట్లు మూసివేసేటువంటి చర్యలు తీసుకుంటున్నారు. గేట్ వరకు తోసుకొచ్చినటువంటి నేపథ్యంలో మొత్తం రచ్చ జరుగుతున్నారు. గుడిలోకి వెళ్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం తోపులాట జరుగుతున్నటువంటి భద్రకాళి ఆలయం ప్రధాన గేట్ దగ్గర లోనికి వెళ్లారు. గేటు బయట జరిగినటువంటి గేట్ కాకుండా మరొక వైపు చూస్తున్నటువంటి ఏసీబీ స్థాయి అధికారులు కూడా వచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్.
అమ్మవారి దగ్గర మీ పోతా సార్ అమ్మవారి దర్శనం చేసుకోవాలి సార్ నిన్న ఆపలేదు సార్ మాట్లాడకుండా మాటలు లేకుండా ఏం అవసరం పోలీస్ దౌర్జన్యం నశించాలి. ప్రతిపక్ష పార్టీగా ఈ రోజు ప్రభుత్వం యొక్క అవినీతిని ఎండగడుతుంటే మమ్మల్ని అక్రమ అరెస్టులతో మాట్లాడకుండా మా గొంతుకను ప్రజాస్వామ్యం ఈరోజు కుడాని గత బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఒక రియల్ ఎస్టేట్ సంస్థగా మార్చి ఈ కూడా ఆస్తులన్నింటినీ కూడా బినామీలకు అండగట్టిల్లు. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాలు కూడా ఈరోజు బీఆర్ఎస్ నిన్న మాజీ చైర్మన్ ప్లస్ ఇప్పుడు ఇనుగాల వెంకటరామరెడ్డి ప్రస్తుత చైర్మన్ ఇద్దరు కూడా మేము మంచి వాళ్ళమని చెప్పేసి తడిబట్టలతో గుడికి రావడం జరిగింది. దాన్ని నిరసిస్తూ వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు ఈ నగరానికి ప్రజలకు చేసిన మోసాలను భద్రకాళి అమ్మవారు చూస్తున్నారు. భద్రకాళి మాతా సాక్షిగా నిన్న టెంపుల్ అపవిత్రమైంది కాబట్టి ఈరోజు మేము పసుపు నీళ్లతోని పవిత్రం చేయడం కోసం భారతీయ జనతా పార్టీ నుంచి కార్యక్రమం చేపడితే ఉదయం 3 గంటల నుంచి కూడా అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఏం కదా రచ్చ తీసుకో ఏం కదా ఉత్తరం పడ్డాడు లైట్ తీసుకో రవి వరంగల్ జిల్లా బీజేపీ వెనక తీసుకుంది సైడ్ పోతే ముందు కట్టవో లేకపోతే మా కట్టవు ఇతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి నన్ను అడిగాల్సింది చెప్పండి ఏం జరుగుతుంది అసలు మీద పడతారు అదే అవన్నీ మనోడు తీస్తాడు మనం సపోర్ట్ అడ్డం నాకు అవి వదిలాయి మనోడి ప్రయత్నం చేద్దాం.
అన్నా లైవ్ లింక్ చూడు. ఆలయంలో ఇంకా కొనసాగుతూనే ఉంది, రచ్చ కొనసాగుతుంది. ప్రస్తుతం ఇక్కడికి వచ్చినటువంటి బీజేపీ నేతల్ని వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, మిగిలిన వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ప్రక్షాళన చేయడం కోసం ఇక్కడికి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఏం చెప్పబోతున్నారు, అసలు ఏం జరుగుతుంది అనేది వాళ్ళ మాటలతో వినే ప్రయత్నం చేద్దాం. ఎట్లాంటి సిచ్యువేషన్ లో ఉంది, ఏం జరుగుతుంది, ఇక్కడ మాట్లాడడానికి కూడా రాకుండా వాళ్ళని అడ్డుకుంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఎవరిని కూడా భద్రకాళి ఆలయం దగ్గర గుడి దగ్గర రాజకీయాలు చేయొద్దు, మీరే చెప్పారు కదా గుడి దగ్గర రాజకీయాలు ఉండొద్దు అని చెప్పినటువంటి నేపథ్యంలో గుడి దగ్గర ఎందుకు రాజకీయాలు చేస్తున్నారు అంటున్నారు. ప్రస్తుతం ఏం జరిగింది, ఎందుకు లోపల శుద్ధి చేయడానికి నిన్న జరిగిన కార్యక్రమాన్ని శుద్ధి చేయడానికి కాంగ్రెస్ కార్యకర్తలు ఈ విధంగా బట్టలు ఇప్పుకొని అది చేసుకొని అది చేయడానికి వచ్చింది కాబట్టి మేము ఇటువంటి కార్యక్రమాలు గుళ్ళో పెట్టొద్దనే ఉద్దేశంతో గుడిని శుద్ధి చేయడానికి మీరు తప్పు చేస్తే మీరు ఏం చేసిల్లు అనేది బయట చూసుకోండి. గుళ్ళో మేము తడిబట్టలతో వచ్చి అన్ని అబద్ధాలు ఆడి ప్రతిష్టను దేవుని ప్రతిష్టను దెబ్బతీస్తాలు కాబట్టి మేము శుద్ధి చేయడానికి రావడం జరిగింది. దీన్ని ఇక్కడ ఏమి రాజకీయ రాలేదు, దాని గురించే చెప్పడం జరుగుతుంది. పోలీసు వాళ్ళు మాత్రం అతి ఉత్సాహంగా ఇది ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది పోలీసులలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందంటే పోలీసుల పాలన ఈ విధంగానే ఉంటది. పోలీసులు వాళ్ళ హద్దులు మీరు దాల్చడం మాత్రం భారతీయ జనతా పార్టీ మాత్రం వాళ్ళ శక్తి ఏంటనే చూపెడతాం.